హాయ్ అండి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో మేమొచ్చేసాము మా మావయ్య వాళ్ళ గృహప్రవేశంకనమాట. మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. వెళ్ళేసరికి వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ పొయ్యి అరేంజ్ చేస్తున్నారనమాట ఆడపడుచులు. ఈ మధ్య అయితే చాలా మంది నార్మల్‌గానే చేసేస్తున్నారు కదా స్టవ్ మీద. వీళ్ళకి కొంచెం ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి అలా పొయ్యిలాగా పెట్టారు. అండ్ ఆవు దూడని ఆహ్, తీసుకొచ్చారనమాట. సో అలా తిరిగేసాము అందరం కూడా. ఇక్కడ పంతులేమో అన్ని పూజ కోసం అరేంజ్ చేసుకుంటున్నారనమాట. సో ఫస్ట్ అయితే వాస్తు పూజకి అరేంజ్ చేస్తున్నారనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమం చేస్తారు. అండ్ దాని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుందన్నమాట. సో ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళేమో పూజ చేసుకుంటూ ఉంటున్నారు. అక్కడేమో పాలు పొంగిచ్చేస్తున్నారనమాట. చూసారా, పాలు కూడా చక్కగా పొంగాయి. సో ఇలా అందరూ కొంచెం గుప్పిళ్ళతోటి బియ్యం వేస్తారు కదా, అలా వేసేసి దండం పెట్టేసుకుంటున్నారు అత్తయ్య మావయ్య. అండ్ ఇక్కడ మేమేమో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత హోమం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా నా వాయిస్ విని భయపడకండి, నాకు చాలా కోల్డ్ ఉంది ప్రస్తుతానికి, అందుకని అలా ఉంది. భరించండి ఈ వీడియోకి. హోమం చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటది ఆ పొగ వల్ల. కాకపోతే అది చాలా మంచిది కూడా కదా. ఏ గృహప్రవేశంలో అన్నా ఇది కామన్. అండ్ ఇక్కడ హోమం టోటల్‌గా కంప్లీట్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ వ్రతం స్టార్ట్ చేసేసారనమాట. వ్రతం కూడా చాలా బాగా చేశారు. అంటే చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతూ అలాగా అందరినీ అటెంటివ్‌గా ఉండేలాగా చేశారనమాట. తర్వాత మన ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలాగా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే పెట్టారనమాట మావయ్య వాళ్ళు. సో మేమందరం శుభ్రంగా తినేసి తర్వాత ఇళ్ళకైతే వెళ్ళిపోయాము. ఇలా జరిగింది. అండ్ అంతేనండి. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అందరినీ. టేక్ కేర్. బై బాయ్. సీ యూ.